హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి తెలుగు ఫిషింగ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? చూడండి ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను సంగారెడ్డి వచ్చాను. సంగారెడ్డి లేకు అదిగో చూడండి, అందరూ చేపలు పడుతున్నారు. చాలామంది దరిదాపుగా 30 నుంచి 40 మంది మధ్యలో ఉన్నారు. మొత్తం చెరువు కట్టంతా మొత్తం ఉన్నారు జనం. ఏ ఒక్క ప్లేస్ వదిలిపెట్టట్లేదు. నేనైతే మంచి లొకేషన్ చూసుకుందామని అయితే తిరుగుతున్నాను. నేనైతే రౌ ఫిష్ పట్టాలని చెప్పేసి నేనైతే అనుకున్నాను. యాక్చువల్గా లాస్ట్ వీడియో పాంప్లెట్లు పెట్టాను. ఇక్కడైతే చాలామంది పాంప్లెట్లే పడుతున్నాయి. సో మనం ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాం. యాక్చువల్గా లాస్ట్ టైము బయటలో కొంచెం అరటిపండు వాడలేదు, సో అన్ని పాంప్లెట్లు పడినాయి. ఇప్పుడైతే నేను మన ఫార్ములాలో మళ్ళీ అరటిపండు కలుపుతున్నాను. దీన్ని బట్టి అయితే రౌ చేపలు ఖచ్చితంగా పడాలి. అదిగో చూడండి, అందరూ సెటిల్ అయిపోయారు. చూద్దాం, మంచి ప్లేస్ అయితే ఇదైతే సంగారెడ్డి లేకు. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా వచ్చి చేపలు పట్టండి, నేర్చుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కూడా ఫిషింగ్ చేద్దామని వచ్చా. లొకేషన్ అయితే ఎక్కడో కాదు, ఇది సంగారెడ్డి లేక్. చాలామంది అయితే వచ్చారు ఫిషింగ్. దగ్గర 30-40 మంది అయితే ఉన్నారు. అందరూ పడుతున్నారు. చాలామంది పాంప్లెట్లే పడుతున్నాయి. మనకేం పడతాయి చూద్దాం. ఇది తవుడు, కోహినూర్ అంటే ఇది గోధుమ పిండి. ఈ గ్రీన్ కలర్లో ఉండే 90 అనుకున్న వాళ్ళు, ఇది 90 కాదు, చెరువులో నీళ్ళే. కలుపుకోవడానికి చెరువులోనే వాడుతున్నాం. ఆల్రెడీ ఇందులో కొంచెం గోధుమ పిండి ఉంది కాబట్టి మనం ఎంత వేసుకోకూడదు, తక్కువ వేసుకోవాలి. లాస్ట్ వీడియోలో అయితే నేను అరటిపండు కలపలేదు, సో అన్నీ పాంప్లెట్లే పడ్డాయి. ఇప్పుడైతే నేను అరటిపండు కలుపుతున్నాను, ఎందుకంటే రౌ చేపలు పట్టాలి కాబట్టి. సో ఒకటే అరటిపండు కలిపాను, కొద్దిగా పిండి కూడా కొంచెం కలిపాను. అరటిపండు కలిపాక ఆల్మోస్ట్ సరిపోతుంది మనకి. ఒకవేళ గట్టిగా ఉంటే కనుక అప్పుడు కొద్దిగా వాటర్ మిక్స్ అయితే చేయండి. చూసుకోండి, మరీ లూజ్గా కాదు, అట్లనే మరీ టైట్గా కాదు. సరిపడ్డాడు కలుపుకుంటే మనం గ్యాలం పెడితే ఉంటుంది చక్కగా. అలా సరిపడ్డాడు కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఓన్లీ తవుడు, గోధుమ పిండి, అరటిపండు అంతే. చూసారు కదా, 06 ట్రిపుల్ హుక్. ఇది స్ప్రింగ్ లాగా చిన్న సీసం పెట్టుకుంటే ఇక్కడ మేత పెట్టుకోగలుగుతాం. ఈ బెండ్ కూడా ఏదో పెద్ద ఇది కాదు, మనమే సైంటిస్ట్ లాగా తయారు చేసుకున్నాం. నెమరేకలతో తయారు చేసి పెట్టాను. ఇది 10 ఫీట్ రాడ్. ఇది కొంచెం లాంగ్ వైర్ వేసుకోవాలి. ఇది బయట చూద్దాం వాళ్ళు ఫిషింగ్. ఈరోజు ఫస్ట్ చేప. సెకండ్ చేప.
3 నెంబర్ మచ్చి. ఇప్పుడు కూర్చోబెడతాను. చెప్పాను మేడం, కంటిన్యూ మెదుగుతుందంట అర్థం. చూసారుగా ఫ్రెండ్స్, ఇవాళ అయితే చాలా చేపలు అయితే పట్టాను. అన్ని రవ్వ చేపలే పడ్డాయి. ఒకటి ఫ్రెండ్స్ ఏంటంటే, రవ్వ చేపలు పట్టాలంటే ఖచ్చితంగా మనం తవుడైతే తీసుకోవాలి. కాకపోతే నేను అది వీడియోలో చూపించలేదు. తవుడైతే ఖచ్చితంగా చేపలు పట్టే ప్లేస్లో కరెక్ట్గా మనం తవుడైతే వేసుకుంటే చేప వచ్చి జమ అవుతుంది అక్కడ. అప్పుడు మనం వెంటనే గేలం వేయగానే చేప పడుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఖచ్చితంగా ఫ్రెండ్స్తో షేర్ చేయండి.